ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రులందరం కలిసి కార్మికుల సమస్యలపై చర్చించామన్నారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు. ఇక నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను యథావిధిగా నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించినట్టు ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఇవాల్టి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారని జేఏసీ తెలిపింది. మా కల సాకారం కావడానికి ప్రభుత్వం అండగా నిలిచిందని జేఏసీ నేతలు అన్నారు. ఆర్టీసీ విలీనం సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం అంగీకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థలకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివ రాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమ్మేళనంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతగా ఈరోజు ఇంకా చాలా మంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి మీరు మళ్ళీ బయట రేపైన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకొని టైం ఇప్పటికీ 1:30 అవుతుంది. చూసే చాలా అటువంటి పరిస్థితి కాబట్టి నేను మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముగింపుగా మాట్లాడు ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖను తెలియజేస్తూ ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి వివక్ష, కక్ష సాధింపు ఏముండదు. అందరూ డ్యూటీలో చేయడం. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తారో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అందరూ కూడా కలిసి ముందుకు పోదాలని మాట అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న కోరుతారు. దిశగా ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు ఒక మంత్రులతో, ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈ రోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటామనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జనపడి ఇలా కార్మికుల అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మామూలు ఒక కుటుంబ సభ్యుల యొక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి గారిని ఒప్పించి మెప్పించి, సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% PRC ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రి గారికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన, గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈ రోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను, కార్మికులకు వెన్నుతన్నుగా నిలిచేటువంటి కార్మిక సంఘాలను ఈ రోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్లు నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధని ఈ రోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు, ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే గతంలో
చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దాన్ని కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే ఆర్టీసీలో మనం ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దాదాపు 12 అంశాలు ఇప్పటికీ మనకు ఆర్థిక పరమైనవి లాభపరమైనవి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆర్టీసీ కార్మికుల చరిత్రలో ఏదైతే కోరుకున్నామో విలీన ప్రక్రియ మొదలుపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే 11% ఇచ్చినందుకు మనకు పే స్కేల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా యూనియన్స్ ఇలా కార్మిక వర్గం ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని యూనియన్ పరంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అసలు ఇప్పుడు ఈ సమస్య చూస్తేనే ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన ఉండే ప్రభుత్వంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనలో ఈ పేదవర్గం కోసం ఇంత ఉన్నత మంత్రివర్గం కూడా ఇన్ని గంటలు వేచి చూసి ఓపికతో చేసినందుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంచిది అని చెప్పి మేము తెలియజేస్తూ రేపు అన్ని డిపోలలో అందరూ కలిసి ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.